వసంత నవరాత్రులు అమ్మవారి ప్రార్థనా శ్లోకాల గురించి వివరణ. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసంలో ఉగాది పండుగ రోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. వీటినే వసంత నవరాత్రులు అని కూడా అంటారు. ఈ సమయంలో అమ్మవారిని 9 రోజుల పాటు 9 రూపాల్లో అలంకరించి పూజిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి చైత్ర నవరాత్రులు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. 9 రోజుల పాటు అమ్మవారిని ఎవరైనా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తారు. అలాగే ఉపవాసం ఉండేవారికి విశేష ప్రయోజనాలు దక్కుతాయని పండితులు చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మార్చి 19 గురువారం నుండి చైత్ర నవరాత్రులు పాడ్యమి తేదీ ఉగాది పండుగ రోజున ప్రారంభం కానున్నాయి. మార్చి 29 తేదీ దశమి రోజున ముగుస్తాయి. ఈ సందర్భంగా నవరాత్రుల వేళ అమ్మవారిని ఎలా పూజించాలి, శుభముహూర్తాలు ఎప్పుడు అనే వివరాల గురించి తెలుసుకుందాం. పవిత్రమైన వసంత నవరాత్రుల్లో దుర్గామాత అవతారాలను పూజిస్తారు. ఈ రోజున పీఠ పూజతో ప్రారంభించి అమ్మవారిని అష్టోత్తర నామాలతో ఆరాధించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి అమ్మవారికి ఇష్టమైన పువ్వులను సమర్పించి సపర్యలు చేస్తారు. మార్చి 19 నుండి 29 వరకు వసంత నవరాత్రులు. ఈ శుభ సమయంలో దుర్గామాత పూజను ప్రారంభించాలి. దుర్గాదేవిని నవరాత్రుల వేళ ఒక్కో రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు. మొదటి రోజున శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణి, మూడో రోజు చంద్రఘంట, నాలుగో రోజు కూష్మాండ, ఐదో రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయిని, ఏడో రోజు కాళీమాత, ఎనిమిదో రోజు మహాగౌరి, 9వ రోజున సిద్ధిదాత్రి. వసంత నవరాత్రుల సమయంలో 9 రోజుల పాటు ఉపవాసం ఉండి అమ్మవారి స్తోత్రాలు పఠిస్తూ భక్తి శ్రద్ధలతో దీక్షను పూర్తి చేయాలి. అదేవిధంగా తల్లిదండ్రులను, గురువులను, గోమాతను పూజించాలి. కుమారి పూజ, సువాసిని పూజ వంటి ప్రత్యేక పూజలంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవని పురాణాల్లో చెప్పబడింది. నవరాత్రి పూజను ప్రారంభించేవారు అమ్మవారి విగ్రహం లేదా ఫోటో, సింధూరం, కుంకుమ, కర్పూరం, ధూపం, మామిడాకులు, దూర్వ, పసుపు, పూలహారం, దీపం, ఇత్తడి పాత్ర, ఆవాలు, కొబ్బరి, జాజికాయ, తేనె, చక్కెర, అరటి, లవంగాలు, యాలకులు, పాలు, పెరుగు, పసుపు, తెలుపు వస్త్రాలను ముందే సిద్ధం చేసుకోవాలి. నవరాత్రుల పూజా సమయంలో దుర్గామాత విగ్రహాన్ని లేదా ఫోటోను పూజా గదిలో మధ్యలో అలంకరించాలి. అమ్మవారి ఆరాధన సమయంలో ఎర్రటి పువ్వులు, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి రంగులో ఉండే అక్షింతలు, ఎర్రని గంధం, కుంకుమను సమర్పించాలి. అదేవిధంగా ఈ 9 రోజుల పాటు దీపారాధన చేయాలి. కలశ స్థాపన జరిగిన తరువాత వినాయకుడిని, దుర్గాదేవిని పూజించాలి. నవదుర్గా స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి. అలాగే లలితా సహస్రం, దుర్గా అష్టోత్తరం, లలితా అష్టోత్తరం, అమ్మవార్ల అష్టోత్తరాలు అన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా అవకాశం ఉన్నంత వరకు చదువుకోవచ్చు. త్రిశతి, ఖడ్గమాల, మహిషాసురమర్దిని స్తోత్రం, అన్నపూర్ణ స్తోత్రం, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు నవరాత్రుల్లో చదువుకునేవండి. వాటిని చదువుకుంటే మంచిది.